నమస్తే, నేను మీ సతీష్. సజ్జల చేతికి వైసీపీ పగ్గాలు అనేటువంటి చర్చ ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. మరి ఈ రకమైనటువంటి చర్చకు దారి తీసినటువంటి అంశాలు ఏమిటి, అసలు ఇందులో ఏ మేరకు వాస్తవం ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సతీష్. మన రాకెట్ వీక్షకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఇంకా ఆయన్ని వెనకుండి షర్మిల గారు చెప్పిన మాటలు నేను అంటున్నవి కాదు. ఆయన్ని ఎవరు ఆడిస్తారు అని అంటే బిగ్ బాస్ భారతిరెడ్డి గారు అనేటువంటి ఒక వాదన, ఒక ప్రచారం కూడా ఉంది. కానీ అదేమిటో ఈ రోజున మాత్రం సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే కనుక కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాల్లో కూడా ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. మరి వైసీపీ పగ్గాలన్నీ కూడా సజ్జల చేతికి వెళ్ళబోతూ ఉన్నాయని, అందుకు అవకాశం ఉందంటారా, లేదంటే ఏ రకమైనటువంటి అవకాశాలు ఉండడం వల్ల ఇలాంటి చర్చ జరుగుతుందంటారు? అంటే ఇప్పుడు మనం గత 2019 నుంచి కూడా చూద్దామండి. 19కి ముందు సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడ ఫ్రంట్ లైన్ పర్సన్ కాదు. అతను మొత్తం నెంబర్ 2 విజయసాయి రెడ్డి. అతనే చెప్పాడు కదా, పార్టీ పెట్టించిందే నేను, తనకి ధైర్యం ఇచ్చి ముందుకు నడిపించింది లేను, ఒంటి చేత్తో కూడా నడిపానని కూడా చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమేపీ నా ప్రాధాన్యత తగ్గించారు, నన్ను తొక్కేశారు, వేరే వాళ్ళని ఆ స్థానానికి ఎక్కించారు, నన్ను ఎలా దించుతా వచ్చారో అలా పైకి ఎక్కించారు అంటే ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గురించి చెప్పాడు. సరే, తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రజలందరూ చూసింది, శాసనసభ్యులందరూ చూసింది, మంత్రివర్గం అంతా చూసింది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి డిఫెక్టివ్ చీఫ్ మినిస్టర్గా ఉంటున్నాడు అనేది అందరూ కూడా చూశారు. అధికార యంత్రాంగం కూడా ఆయనకి బాధ్యత పడి పనిచేసింది. ఈవెన్ పిఎస్ఆర్ ఆంజనేయులు వాళ్ళ జైల్లో ఉన్న వ్యక్తి కూడా ఆ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి నాకు చెప్పబట్టే కాదంబరి జత్వానీని మేము మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చి ఇక్కడ నిర్బంధించామని కూడా చెప్పారు. పోలీస్ అధికారులు అందరూ చెప్పారు, ఐఏఎస్ అధికారులు అందరూ చెప్పారు. కాబట్టి డిఫెక్టివ్ చీఫ్ మినిస్టర్గా అన్ని శాఖలకు సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కూడా ఆయనే చేసేవాడు. సకల శాఖ మంత్రిగా పేరు పొందింది. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా కేవీపీ రామచంద్ర గారు సలహాదారుగా ఉన్నాడు. కానీ ఆయన ఏనాడు పబ్లిక్లోకి వచ్చి మాట్లాడింది లేదు. ఆయన అంతర్గతంగా తెర వెనక సలహాదారే కానీ తెర ముందు నటుడు కాదు. ఏదున్నా ఆ రోజున రాజశేఖర రెడ్డి గారే మాట్లాడేవాడు. కానీ విచిత్రంగా జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఈవెన్ నేను ఆంధ్రప్రదేశ్లో చాలాసార్లు ఫ్లెక్సీలు కూడా చూశాను. ఈ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఫోటోని హైలైట్ చేసి ఎమ్మెల్యేస్ వాళ్ళ నియోజకవర్గాల్లో ఫ్లెక్సీలు కూడా పెట్టుకున్నారు. ఎందుకంటే ఆచరణలో జరుగుతుంది అదే కాబట్టి అదే వాళ్ళు కూడా ఫాలో అయ్యారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఓడిపోయిన తర్వాత కొద్ది రోజులు పార్టీలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఆయన మీద. దీనికి మొత్తానికి బాధ్యుడు అతనేను, మా సమస్యలు ఏది ముఖ్యమంత్రి రాక వెళ్ళనివ్వలేదు, ముఖ్యమంత్రిని కలవనివ్వలేదు, దాని మూలన ప్రజలకి ముఖ్యమంత్రికి మధ్య, మాకు ముఖ్యమంత్రికి మధ్యలో చాలా వ్యత్యాసం వచ్చింది, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది అని కూడా చెప్పారు. అదే విషయం విజయసాయి రెడ్డి కూడా చెప్పాడు. కోటరీలో ఉన్న వ్యక్తులు ముఖ్యమంత్రిని వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులు మాత్రం కలవనిచ్చారు, వాళ్ళకి ఇష్టం లేని వ్యక్తుల్ని కలవనివ్వలేదని కూడా చెప్పాడు. కాబట్టి కోటరీలో బందీ అయ్యాడు. కోటరీలో బందీ అయినంతకాలం జగన్మోహన్ రెడ్డి ప్రజల అభిమానాన్ని ఇక చూరగొనలేడు, పార్టీ అధికారంలోకి రాదు, ఆయన ముఖ్యమంత్రి కాడు అని కూడా చెప్పాడు. కానీ కొద్ది కాలం పాటు దూరంగా ఉండి కార్యకర్తల్లో వచ్చిన, నాయకుల్లో వచ్చిన వ్యతిరేకతకి, కానీ ఎప్పుడైతే తిరుపతిలో లడ్డూ ప్రసాదాల విషయంలో అపచారం జరిగిందో ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి పునఃప్రవేశం చేశాడు రాజకీయ వైఎస్ఆర్సీపీ తెర మీదకి. అప్పటి నుంచి మళ్ళీ ఆయన మొత్తంగా ఆయనే వ్యవహరిస్తున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడా, లేకపోతే సకల శాఖ మంత్రిగా ఉన్న మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ పార్టీకి అన్నిటా ఆయనే దిక్కయ్యాడు. నిన్న మీరు అన్నట్టు ఆ పోస్టర్ రిలీజ్ చేశారు, ఇది వెన్నుపోటు దినం అని. అంటే ఆ రోజున ఎన్నికల ఫలితాలు వెలువడిని వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం పొందింది. వాళ్ళు 175కి 175 సీట్లు గెలుస్తాము, కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తామని కలల్లో ఉన్న టైంలో అది ఆయన వెన్నుపోటు అని చెబుతున్నాడు. ప్రజలు వెన్నుపోటు ఎప్పుడు ఎవరిని పొడవరు. వీళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు ప్రజల పట్ల ఎలా వ్యవహరిస్తారో దానికి ప్రతిస్పందనగా మాత్రమే ప్రజలు ఒక తీర్పిస్తారు. దాన్ని ఆయన వెన్నుపోటనో లేకపోతే ఎదురుపోటు, ముందుపోటు అని కూడా చెప్పాడు. పని ముందుపోటే అనుకుందాం. ప్రజలు నీకు భయపడాల్సిన అవసరం ఏముంది? ప్రజలకి ఓటు హక్కు ఉంది, వాళ్ళు ఏ ప్రభుత్వాన్నైనా ఎన్నుకునే హక్కు వాళ్ళకు ఉంది. ఆ ఉద్దేశంతోనే 2019లో మీరు అనేక అమలు కాని హామీలు ఇచ్చినప్పుడు కూడా నమ్మి అధికారం ఇస్తే ఇచ్చిన మర్నాడే ప్రజావేదిక కూల్చేయటం ద్వారా మీ నైజం ఏంటో తెలియజేశారు. ఆ రోజు నుంచి ప్రజలు
రగిలిపోతున్నారు. ఎంత రగిలిపోతున్నారంటే, కానీ 5 సంవత్సరాలు పట్టింది మళ్ళీ ఎన్నికలు రావటానికి. ఆ ఎన్నికల్లో ఆయన చెప్పాడు అలాంటి ఇది ఎక్కడా జరగదని. 151 సీట్లు ఉన్న పార్టీ 11 సీట్లకి పడిపోయిందంటే మరి ఈ 5 సంవత్సరాల్లో ఎంత దుష్పరిపాలన జరిగింది, పోలీసు వ్యవస్థని ఎంత దుర్వినియోగం చేశారు. ఎవరైతే అధికారం ఇచ్చారో వాళ్ళ మీదే నువ్వు పోలీసులను ఉసిగొలిపావు. ఇవాళ ఆయన చెబుతున్నాడు పోలీసులతో ఇలాంటి రౌడీ చర్యలు చేయిస్తారా అని. ఇది ఐతానగర్లో జరిగిన ఇన్సిడెంట్. ఐతానగర్లో ఎందుకు జరిగింది ఆ ఇన్సిడెంట్? వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకుడు అనుకున్న జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా ఉండి పోలీసుల మీద మీరు తిరగబడండి, ఏమైనా చేయండి, జైళ్ళకి వెళ్ళండి, పోలీసుల్ని బట్టలోడ తీసుకొడతాం, ఖండాంతరాల్లో ఉన్న ఈడ్చుకొస్తాం, తర్వాత రిటైర్ అయ్యి ఇళ్లలో కూర్చున్న చేస్తామని ఈ ఇచ్చిన పిలుపు మేరకి ఈ గంజాయి పార్టీలు ఎవరైతే గంజాయి తాగి మహిళల మీద అఘాయిత్యాలు చేస్తున్నారో ఆ వ్యక్తులు పోలీసుల మీద కూడా దౌర్జన్యం చేశారు. నిజంగా పోలీసుల మీద దౌర్జన్యం చేస్తే పోలీసులు కనుక చేతులు ముడుచు కూర్చుంటే రేపు ప్రజలకి రక్షణ ఎవరుంటారు? పోలీసులు వాళ్ళకి వాళ్ళు కాపాడుకుంటేనే ప్రజలు కాపాడతారు. వాళ్ళనే కాపాడుకోలేని దశలో పబ్లిక్ ప్లేస్లో వాళ్ళు గంజాయి తాగి రెచ్చిపోయి కొడితే పోలీసులు చేతులు ముడుచుకుని కూర్చోమని వీళ్ళు చెప్తారా? అంటే వీళ్ళు గుడ్డలోడ తీసి కొడితేనేమో పడాలి, అలాగే గంజాయి తాగిన వ్యక్తులు పోలీసుల మీద దాష్టికాలు దౌర్జన్యాలు చేస్తే భరించమని చెబుతారు ఎవడన్నా? అందుకే వాళ్ళు కూడా చూపించారు. అది ఎక్కడైతే ఆ పోలీసుని వాళ్ళు దౌర్జన్యంగా దాడి చేశారో అదే ప్లేస్లో ప్రజల ముందు మరి చూపించారు. పోలీసులు ఇలాంటి గంజాయి రౌడీలకి ఏమి జంకరు, వాళ్ళ మీద పై చేయి చూపించి ప్రజల్లో ఒక ధైర్యం నెలకొల్పారు. ఎప్పుడైనా కొన్ని ఆందోళనలు జరిగినప్పుడు లేకపోతే హింసాకాండ జరిగినప్పుడు మీకు గుర్తుంటుందో లేదో సతీష్ గారు, మేము కొత్తలో ఇక్కడ ఈనాడు రిపోర్టర్లుగా మేము సెలెక్ట్ అయినప్పుడు పోలీస్ ఇది జరిగేది మార్చి. ఎప్పుడైనా ఈ కమ్యూనల్ రైట్స్ జరిగినప్పుడు ప్రజల్లో విశ్వాసం పాదుగొల్పటానికి. అట్లాగే మొన్న వాళ్ళు చూపించారు, ఇలాంటి వాళ్ళు ఎవడన్నా చేస్తే ఖబర్దార్, పోలీసుల మీద కానీ మహిళల మీద కానీ అత్యాచారాలు చేసినా దౌర్జన్యాలు చేసినా వాళ్ళని మేము కూడా తిరిగి అదే ప్రదేశంలో గుణపాఠం చెప్పగలమని చూపించారు. అది తప్పు అని అంటున్నాడు ఆయన. ఒకవేళ నిజంగా పోలీసుల్ని దుర్వినియోగం చేసింది, నువ్వు చేసిన పని ఏంటి? ఆ మహిళల్ని నువ్వు ఏ అధికారంతో ఒక డీజీపీకి ఆర్డర్ వేసి తెప్పించి అమ్మాయిని ఇక్కడ ఇంత వేధించారు? వాళ్ళ కుటుంబ సభ్యులు వృద్ధులైన తల్లిదండ్రుల్ని. అమ్మాయికి శానిటరీ ప్యాడ్ కూడా ఎవరండి పీరియడ్స్ వచ్చిన టైంలో? ఎంత రాక్షస తత్వంతో. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి మీరు అన్నారు. ఇవాళ ప్రజలు ఇప్పుడు పార్టీ కార్యకర్తల్లో కూడా ఒక అభిప్రాయం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళగలిగే శక్తి ఆయనకి లేదు, సొంత కుటుంబంలో కూడా ఆయనకి మద్దతు లేదు. అలాంటప్పుడు తర్వాత ఇప్పటికప్పుడు ప్రజల్లోకి వెళ్తానంటున్నాడు కాబట్టి అని వెళ్ళటానికి ఆయనకి మానసిక ధైర్యం సాలటలేదు. అసెంబ్లీకి కూడా వెళ్ళటలేదు. అసెంబ్లీ కన్నా వెళ్ళాలి కదండి, అసెంబ్లీకి కూడా వెళ్ళటలేదు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు అన్నట్టు నిన్న పోస్టర్ ఆవిష్కరించడానికి ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఉపయోగించారంటే ఇక అంతకు మించిన వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీలో లేనట్టే కదా. ఇప్పుడన్నా ఆయన ప్రజలు అంటే వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళుంటే పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పోనీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళారే అనుకుందాం. భారతిరెడ్డి గారు ఉంటారు కదా, మరి అలాంటప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి పగ్గాలు ఎలా అప్పచెప్తారు? ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన ఇవాళ ఈ ఇన్ని కేసుల్లో అసలు అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని అన్నిటిలోనూ బయటకు వస్తుందండి. ఇవాళ ఆయనకి ముఖం చెల్టర్ల రావటానికి. ఇంకోటి ఏంటంటే మానసికంగా కూడా ఆయన సిద్ధపడిపోతున్నారు పార్టీ కార్యకర్తలు కూడా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో అధ్యక్షుడిగా ఉండే పరిస్థితి ఉండదు. ఎవరో ఒకళ్ళు పార్టీని నడపాలి. ఎవరు నడపాలి అన్నప్పుడు పార్టీలో ఉన్న సీనియర్ లీడర్స్ బొత్స సత్యనారాయణ కానీ లేకపోతే పేరు నాని కానీ ఇంకొకళ్ళు కానీ ఎవరు కూడా ఈ బాధ్యతలు చేపడటానికి కూడా వాళ్ళకి ఇష్టపడలేదు. తర్వాత దాదాపు అందరి మీద అన్ని కేసులు ఉన్నాయి. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి మీద లేవు, అంటే సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆయన కాకాణి గోవర్ధన్ రెడ్డిని సమర్థిస్తున్నాడు. అంటే కొన్ని వేల కోట్ల రూపాయల క్వాడ్జీ అక్రమ మైనింగ్ చేస్తే ఆయన్ని వదిలిపెట్టేయమంటాడు. ఆయన ప్రభుత్వం మీద విమర్శలు చేశాడు కాబట్టి అరెస్ట్ చేశారని. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రోద్బలం చేసి కాకాణి గోవర్ధన్ రెడ్డితో ఆ అక్రమం చేయించాడు క్వాడ్జీ. అది అందరూ చెబుతున్నారు అక్కడ. కాబట్టి ఇవాళ ఏంటంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు లెక్కేసుకోవట్లేదండి. సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు ఇంకో మాట కూడా చెప్పాడు, మా అందరి మీద కేసులు ఉన్నాయి, ఇంకా 2 నెలల్లో మేము పార్టీ నాయకులు ఎవరు మిగలమని కూడా ఆ సందర్భంలో నిన్న మరి జైలు యాత్ర నెల్లూరు వెళ్ళాడు కాకాణి గోవర్ధన్ రెడ్డికి సపోర్ట్గా. ఎందుకంటే కాకాణి గోవర్ధన్ రెడ్డితో ఈ అక్రమ మైనింగ్ చేయించిన ప్రథమ వ్యక్తే సజ్జల రామకృష్ణారెడ్డి. మరి ఇప్పుడు ఆయన వెళ్ళి సపోర్ట్ చేయకపోతే ఎవడు చేస్తాడు? ఆయన ఇంకోటి ఒప్పుకోవటం ఏంటంటే అందరూ జైలుకి వెళ్తారని అయితే చెబుతున్నారండి. ఇక మీరు అన్నట్టు భారతి గారు కూడా
ఏమి ఎగ్జంప్షన్ కాదు, మినహాయింపు. అసలు పార్టీకి ఎవరు నాయకులుండి దీన్ని ముందుకు తీసుకెళ్ళగలిగిన పరిస్థితి రాబోయే 2-3 నెలల్లో తేలిపోద్దండి. పార్టీ ఉంటుందా ఉండదా అనే ఒక ప్రశ్న కూడా కార్యకర్తల్లో కూడా వచ్చింది. అది కూడా టైం విల్ డిసైడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సతీష్, మన రాకెట్ వీక్షకులకు.